రటిక హైదరాబాద్ లో మరొకసారి భారీ వర్షం కురుస్తుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. సో 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ ఇవాళ హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటు గంట నుంచి కూడా సిటీ అంతటా వర్షం కురుస్తూనే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కుకట్పల్లి, మియాపూర్, ప్రగతి నగర్, నిజాంపేట్ ఏరియాల్లో అయితే భారీగా వర్షం కురుస్తోంది. సో ఇప్పటికే హైదరాబాద్ కి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు అయితే ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరొక వైపు ఇటు గ్రేటర్ హైదరాబాద్ అంతటా కూడా అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు ఇటు జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు పడుతున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులకు అన్ని విధాలుగా కూడా ఇప్పటికే కొన్ని నియమాలు కూడా తీసుకోవడం కూడా జరిగింది. సో మరొక వైపు చూసుకుంటే ఇటు లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ముందుగానే అలర్ట్ చేస్తూ ఉన్నారు అధికారులు. సో ప్రధానంగా మరికొన్ని రోజుల పాటు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. సో ఇప్పటికే హైదరాబాద్ నగరం అంతటా కూడా ఇటు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు అధికారులు. సో ప్రెసెంట్ వాతావరణ శాఖ అధికారులు వర్షాలకు సంబంధించి ఏం చెప్పారో మా ప్రతినిధి అంజుమా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ అంజుమా, 2 రోజుల పాటు కూడా వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ ఇటు నగర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. సో అసలు అధికారులు ఏం చెప్తున్నారు? 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అసలు ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తున్నాయి అంజుమా? నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మొన్న 2 రోజుల పాటు కూడా కొంతవరకు మనకి ఎండ తీవ్రత వాతావరణం అనేది కనిపించింది. అయితే నిన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచనను జారీ చేసింది. నిన్న రాత్రి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో మనకి కుండపోత వర్షాలు కురిశాయి. భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. పలు జిల్లాలలో మనకు 10 సెంటీమీటర్ల మీదనే వర్షపాతం నమోదైనటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈ రోజు నుంచి రానున్న 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేపు పలు జిల్లాలకైతే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్స్ ని జారీ చేసింది. అయితే వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో వాతావరణ శాఖ అవర్లీ లెక్కన మనకి బులెటిన్స్ ని కూడా రిలీజ్ చేస్తుంది. సో కొద్దిసేపటి క్రితమే పలు జిల్లాలకి ఆరెంజ్, అదేవిధంగా ఎల్లో అలర్ట్స్ ని కూడా వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే కూడా సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా పలు జిల్లాలలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుకుంటూ ఆరెంజ్, ఎల్లో కలర్ వార్నింగ్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో మనకి 7 గంటల వరకు, రాత్రి 7 గంటల వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుకుంటూ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. అదేవిధంగా ఇటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్ ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రాంతం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లుగా కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక ఈ వర్షాలన్నీ కూడా ఈదురుగాలులతో కూడుకొని ఉంటాయని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుకుంటూ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం చూసాము, వర్షాకాలం మొదలైన తర్వాత ఎప్పుడు చూడని విధంగా మనకి దాదాపు 48 గంటల్లోనే 60 సెంటీమీటర్లకు మేర అత్యధిక భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది కామారెడ్డి జిల్లాలో. ఇటు కామారెడ్డి, మెదక్, నిర్మల్, అదేవిధంగా నిజామాబాద్ ఈ జిల్లాలలో, వరంగల్ అయితే మొత్తంగా మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. పలు జిల్లాలలో అయితే మనకి అనుకున్న దానికంటే కూడా అత్యధికంగా భారీ వర్షపాతం నమోదయ్యింది. ఆ తర్వాత 2 రోజుల పాటు కొంతవరకు కూడా పరిస్థితి సద్దుమణిగింది. మనకి ఎండ ప్రభావం కూడా కనిపించింది. కానీ నిన్నటి నుంచి ఒక్కసారిగా మళ్ళీ వాతావరణం అనేది మారిపోయి ఎక్కడికక్కడ కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. అయితే రేపు ఈ అల్పపీడన ప్రాంతం అనేది తీరం దాటితే కొంతవరకు ఈ ప్రభావం అనేది తగ్గే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి మాత్రం ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని జిల్లాలలో మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. భారీ వర్షాలు ఎక్కడెక్కడైతే కురుస్తాయో ఆయా జిల్లాలలో ఉన్నటువంటి అధికారులను, అదేవిధంగా రైతులను కూడా
అప్రమత్తం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ ని పంపిస్తున్నామని వారికి హెచ్చరికలు సూచనలు కూడా జారీ చేస్తున్నట్లుగా అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకుంటే ఉదయం నుంచి కూడా మనకి మేఘావృతమైనటువంటి ఆకాశం ఉంది. అదేవిధంగా ఇటు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలు ప్రాంతాలలో మనకు చిరుజల్లులతో పాటు తేలికపాటి వర్షం కూడా కురుస్తుంది. సాయంకాలం సమయంలో సాధారణంగా వర్షం మొదలైతే అది ఒక్కసారిగా కుండపోతగా మారిపోయి ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉంటాయి. ఇక చాలా మంది ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. ఆ సమస్యలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అధికారులు ఇటు హైడ్రాని అదేవిధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ని జిహెచ్ఎంసీని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే నగరవాసులందరికీ కూడా ఇటు హైడ్రా నుంచి మనకి మెసేజ్లు కూడా వస్తున్నాయి. అంటే ఎస్ఎంఎస్ల రూపంలో అలర్ట్స్ కూడా వస్తున్నాయి. సో వర్షాలు కురుస్తున్నప్పుడు ఏ దారిలో ప్రయాణించాలి, ఎక్కడ ఎక్కువగా మనకి ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని తెలుపుకుంటూ ఇటు హైడ్రా నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనకి మెసేజ్లు అయితే వస్తున్నాయి. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు భారీ వర్షాలు కురిసినప్పుడు బయటకు రాకుండా ఉంటేనే మంచిది అని ఇటు వాతావరణ శాఖ అధికారులు సంబంధిత అధికారులకి అలర్ట్స్ అయితే పంపిస్తున్నారు. సో అధికారుల నుంచి ప్రజలకి కూడా ఎప్పటికప్పుడు సూచనలు వెళ్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో సాధారణంగా మనకి ఆగస్టు నెలలో కురవాల్సిన దానికంటే కూడా ఎక్కువగానే ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదయ్యిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు అంటే వారం రోజులలోనే అల్పపీడన ప్రాంతాలు అనేవి ఏర్పడము, వాటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు అంటే ఎన్నడూ చూడని విధంగా కూడా కుండపోత వర్షాలు కురిశాయని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ లో కూడా చూసాము, దాదాపు 2-3 గంటల్లోనే 10 నుంచి 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక కామారెడ్డిలో చూసుకుంటే దాదాపు 50-60 సంవత్సరాలలోనే ఎవ్వరూ చూడని విధంగా 48 గంటల్లోనే 65 నుంచి 70 సెంటీమీటర్ల మేర అత్యధిక భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. సో సెప్టెంబర్ రెండో వారం వరకు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అప్పటి వరకు కూడా మాన్సూన్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది అని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఆ తర్వాత మనకి కొంచెంగా ఈ వర్షాలు అనేవి తగ్గిపోయి నైరుతి ఋతుపవనాలు తిరోగమనం చెందుతాయని కూడా చెప్తున్నారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనుకున్న దానికంటే ఎండాకాలం త్వరగానే వచ్చేసింది, ఆ తర్వాత వర్షాకాలం కూడా కొద్ది రోజులు ముందుగానే వచ్చింది. కానీ జూన్ నెలలో అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. ఆ సమయంలో లోటు వర్షపాతంలోనే ఉన్నాము. జూలై నెలలో మనకి అప్పుడప్పుడు భారీ వర్షాలు కురిసినప్పుడు మళ్ళీ ఆ వర్షపాతం లోటు వర్షపాతం అనేది కొంతవరకు సద్దుమణిగింది అని చెప్పుకోవచ్చు. కానీ ఆగస్టు నెలలో ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా భారీ వర్షపాతం అయితే నమోదయ్యింది. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అయితే లోటు వర్షపాతంలో లేదు, అనుకున్న దానికంటే అధికంగానే వర్షపాతం నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ మొదటి వారంలో అంటే ప్రస్తుతం సెప్టెంబర్ మొదటి వారంలోనే ఉన్నాము. మరో 2-3 రోజుల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. ఆ తర్వాత ఈ అల్పపీడన ప్రభావం అనేది తగ్గితే మళ్ళీ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లుగా, కొంత మాన్సూన్ కు బ్రేక్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. సో చూడాల్సి ఉంది, ఎందుకంటే ఎండల తీవ్రత అధికంగానే ఉంటుంది. అదేవిధంగా వర్షాలు మొదలైతే ఒక్కసారిగా కుండపోతగా కూడా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కాంక్రీట్ జంగల్ లాగా మొత్తం పూర్తిగా మారిపోతూ ఉండడము, మరోవైపు ఎండ తీవ్రత అనేది అధికమవుతూ ఉండడము. ఇక వర్షాలు కురిసినప్పుడు ఆ వరద నీరు అనేది ఇంకిపోకుండా ఎక్కడికక్కడ సిమెంట్ రోడ్లు అయిపోవడము, అదేవిధంగా వరద నీరు వెళ్ళడానికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకపోవడము, వీటన్నింటి వల్ల కూడా వర్షాలు కురిసినప్పుడు వరద నీరు అంతా కూడా రోడ్ల మీదనే నిలిచిపోయి ఉంటుంది. ఇక అదే విధంగా ఈ తేమ వాతావరణము, ఉక్కపోత వాతావరణం అనేది పెరుగుతూ ఉండటము, మనకి గ్రీన్ హౌస్లు అనేవి అంటే ఈ పచ్చదనం అనేది తగ్గిపోతూ ఉండడము, కాంక్రీట్ జంగల్ లాగా ఎత్తైన భవనాలు అనేవి పెరిగిపోతూ ఉండడం, వీటి వల్ల ఎండ ఉక్కపోత వాతావరణం పెరిగిపోయి ఆ గాలిలో తేమ అంతా పెరిగిపోయి సాయంకాలం సమయానికి క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి వాటి కారణంగానే ఇటు ఎండాకాలంలో వర్షాలు చూసాము, ప్రస్తుతం వర్షాకాలంలో కూడా క్యూములోనింబస్ మేఘాల కారణంగానే అత్యధికంగా వర్షాలు కురుస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రాంతం ప్రభావంతో అయితే కురుస్తున్నాయి. కానీ వర్షాలకి ఒకసారి బ్రేక్ వస్తే గనక, అంటే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఎటువంటి సినాప్టిక్ ఫీచర్స్ గనక ఏర్పడకపోతే మనకి ఎండ వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ ఉక్కపోత వాతావరణము, ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా మారిపోతున్నాయి. సో వాటి కారణంగా కూడా సాయంకాలం సమయంలో క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి కుండపోత వర్షాలను అయితే చూస్తున్నాము. అవి కూడా నగరంలోని కొన్ని ప్రాంతాలలోనే ఎక్కువగా కురుస్తున్నాయి. మనకి ఇటు కుకట్పల్లి, ఎల్బీ నగర్, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే కూడా ఈ క్యూములోనింబస్ మేఘాల ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడైతే మనకు ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయో, వేడి వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుందో, భవన నిర్మాణాలు అనేవి ఎక్కడ ఎక్కువగా అయితే జరుగుతున్నాయో ఆ ప్రాంతాలలో మనకు
వేడిమి వాతావరణం అనేది ఎక్కువగా ఉండి అవన్నీ కూడా గాలిలో ఆ తేమ రూపంలో అదంతా కూడా మారిపోయి సాయంకాలం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి వాటి వల్ల కొన్ని ప్రాంతాలలోనే మనకి కుండపోత వర్షాలు అనేవి కురుస్తున్నాయి. ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే మనకి సాధారణంగా మోస్తారు వర్షం కురుస్తుంది అని వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేస్తే 15 నుంచి 20 నిమిషాల పాటు ఆగకుండా వర్షం కురిస్తే ఎక్కడికక్కడ కూడా రోడ్లన్నీ జలమయం అయిపోయి చెరువులను తలపించేటువంటి సందర్భం అనేది ఉంటుంది. ఇక కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోవడము, ఇటు ఫ్లైఓవర్లే కానీ రోడ్లే కానీ ఎక్కడ చూసుకున్నా సరే బస్తీలు కాలనీలు రోడ్లు అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ కూడా మనకి చెరువులను తలపించే విధంగా పరిస్థితి అంతా కూడా మారిపోతూ ఉంటుంది. నాలాలన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉంటాయి. సో హైదరాబాద్ లో 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం కనుక కురిస్తే ఎక్కడికక్కడ మునిగిపోయేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతం హైదరాబాద్ కి అయితే మరో 2 గంటల పాటు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. అంటే మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది అని కూడా పేర్కొనడం జరిగింది. మరి మోస్తారు వర్షం కనుక అంటే దాదాపు 10-15 నిమిషాలు ఆగకుండా కంటిన్యూస్ గా మోస్తారు వర్షం కనుక కురిస్తే మళ్ళీ ఎక్కడికక్కడ కూడా మనకి రోడ్ల మీదకి వరద నీరంతా చేరిపోయి ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి అక్కడ ఉన్నటువంటి స్థానికులకి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని కూడా చెప్పుకోవచ్చు. సో వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదు అని పదే అధికారులైతే హెచ్చరికలైతే జారీ చేస్తున్నారు. ఇటు ప్రజలకు కూడా సూచనలు అయితే అందిస్తూ ఉన్నారు. సో మరో 2-3 రోజుల పాటు కూడా ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తోంది ప్రసన్న. రైట్, ఇక హైదరాబాద్ లో మరొకసారి అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు కూడా అందరూ కూడా ముందుగానే జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అధికారులు అయితే ఆయా సిబ్బందిని అంతా కూడా అప్రమత్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటు ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని మొత్తానికి కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. మరికొన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇటు ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ లోని బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, నిజాంపేట ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో అయితే మబ్బులుగా కమ్మేశాయని చెప్పుకోవాలి. అయితే మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయని నిన్నటి నుంచి కూడా ఇటు అక్కడక్కడ పలు చోట్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా వర్షాలు కురిశాయి. ఆ తర్వాత 2-3 రోజులు కూడా మనకి తేరిపునిచ్చిందని చెప్పుకోవాలి వాతావరణం. అయితే మళ్ళీ నిన్న సాయంత్రం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు కురిశాయి. అలాగే ఇవాళ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా నగరం అంతటా కూడా వర్షాలు కురుస్తాయి అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్న నేపథ్యంలో ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలకు ముందుగానే వెళ్ళిపోవాలి. ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడొద్దు అంటూ కూడా అధికారులు తెలుపుతూ ఉన్నారు. మరొక వైపు ఎక్కడికక్కడ మాన్సూన్ సీజన్ కాబట్టి ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎవరు ఉంటారో వాళ్ళంతా కూడా ముందుగానే అలర్ట్ గా ఉండాలి. అలాగే మ్యాన్ హోల్స్ కి సంబంధించి వాటర్ ఎప్పటికప్పుడు కూడా వెళ్ళిపోయే విధంగా మ్యాన్ హోల్స్ అన్ని కూడా తెరిచే ఉంటాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇటు ఎప్పటికప్పుడు వాటర్ వెళ్ళిపోయే విధంగా కూడా సిబ్బంది అంతా కూడా ముందుగానే అలర్ట్ అయ్యి ఉండాలి అంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.